బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ఏరిల్లు ఓకే. 40 days శక్తివంతమైనటువంటి ఆరాధన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి మరొక దినము దేవుడు మనందరూ కూడా అనుగ్రహించి ఆయన ఆలయంలోకి, ఆయన మందిరంలోకి మనందరం కూడా తీసుకొని వచ్చి దేవుని మాటలను వినిపింపచేయడానికి గాను మాకు వినటానికి మీకు దేవుడిచ్చినటువంటి మహాతరుణాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామం బట్టి అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు దేవుని చక్కగా పాటలు పాడారు కదా, అందరు పాడారు. రానోళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటున్నారు, సంతోషం. నేర్చుకోవాలి. రాదు అనకూడదు, దేవుని సన్నిధిలో వస్తుంది అని దేవుని అడగాలి. అందరూ మొదటి నుంచి పాడినటువంటి వాళ్ళు ఎవరు లేరు, అవునా? ప్రాక్టీస్ చేయగా ఈ కంఠస్వరాన్ని దేవుడు దీవిస్తాడు. ఖచ్చితంగా సాఫ్ట్గా వస్తుంది. ఫస్ట్లో కొంచెం గండుగా రావచ్చేమో, రాను అలా పాడుతూ ఉంటుంటే చక్కగా సాఫ్ట్గా వస్తుంది. మన స్వరాలు ఎత్తి దేవుని ఆరాధించాలి. మనస్ఫూర్తిగా దేవునికి నిండు హృదయంతో మన కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. వాక్యములకు వెళ్దాము, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడాలనుకుంటాడు? వాక్యం ద్వారానే మాట్లాడాలనుకుంటారు. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏం మాట్లాడదలుచుకున్నాడో ఈరోజు భక్తి శ్రద్ధలతో, ఆశతో, ఆసక్తితో ఆయన మాటలు వినాలి. ఎవ్వరు మాట్లాడకూడదు. ఎవరని మాట్లాడితే నేను ఆగిపోతా. నా గురించి తెలుసుగా, కనపడదంతే. నాకు వినపడింది అనుకో, ఆగిపోతా. అంటే ఏదో డిస్టర్బెన్స్ జరుగుతుందని అర్థం. ఓకే. చిన్నపిల్లలు ఎవరు మాట్లాడకూడదు, యవనస్తులు కూడా ఎవరు కూడా మాట్లాడకూడదు. కుదిరితే కింద కూర్చుంటే ఇంకా మంచిది. యవన బిడ్డలు దేవునికి మనం ఇచ్చే రెస్పెక్ట్ అది. ఎవరంటే కొంచెం కాళ్ళు ముసలోళ్ళు ఉంటారు కదా, వంగిపోయిన వాళ్ళు, వాళ్ళకే మనం కూర్చి. కాబట్టి కింద కూర్చుంటే ఇంకా మంచిది. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. వాక్యంలోకి వెళ్దాం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెరవండి. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అలా ఉన్నాయో లేదో లేఖనాలు మీరు పరీక్షించండి. 14:17 జకర్యా. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు సైన్యములకు అధిపతియగు రాజునకు మ్రొక్కుటకు యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. యెరూషలేముకు రాకుండు వారందరి మీద ఏం కురవదంట? చెప్పండి, ఈ మాట చెప్పండి గట్టిగా. సరే, నీ చెప్పండి. యెరూషలేముకు మాట చెప్పండి, అందరు చెప్పండి. యెరూషలేముకు రాకుండు వారందరి మీద వర్షము కురవదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. దీనిని అల్పుడును ప్రభా, నీ సన్నిధిలో నిలబడ్డాను, బలహీనుని స్వామి. నా స్వరాన్ని, నన్ను నీ స్వాధీనంలో ఉంచుకోండి అయా ప్రభువా. నీ సిలువ చాటున మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవా, మీరు మాకు సహాయం ఇచ్చేసి ఇదిగో విత్తుతున్నటువంటి విత్తనమును ప్రతి ఒక్కరి జీవితంలోకి, హృదయంలోకి చొరబడులాగిన సహాయం చేసి గొప్ప ఉజ్జీవమును ప్రతి ఒక్కరిలో రేకెత్తించమని, నీ ఘనమైన కార్యములు బిడ్డలు చూచులాగిన సహాయం ఇచ్చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యెరూషలేముకు ఎవరైతే రారో వారి మీద వర్షం కురవదు అన్నటువంటి మాటను మనము జకర్యా గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాము. ఎవరు ఈ జకర్యా? జాగ్రత్తగా ఆలకిద్దాం. ఓకే, తెలుసుకోవాలి మీరందరూ. జకర్యా అనేటువంటి ఆయన ఒక ప్రవక్త. మన బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి కొన్ని. అందులో ఈయన కూడా, జకర్యా గారు కూడా
ఒక ప్రవక్త అనమాట. ఈయన ప్రవక్త అంటే దేవుడు చెప్పమన్నటువంటి మాటలు ప్రజలకి చెప్పటం, ప్రజలు ఏదైతే దేవునికి చెప్పమంటారో అది తీసుకెళ్ళి దేవునికి చెప్పటం, ఈ మధ్యస్థం చేసేటువంటి వారిని ప్రవక్తలు అని పిలిచేవాళ్ళు. ఇందులో జక్కరియా గారు కూడా ఒక ప్రవక్తగా పిలువబడుతూ ఉన్నాడు. పూర్వదినాల్లో ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క మాట విననొల్లకపోవటం వలన, దేవుని యొక్క ఏదైతే దేవుడు చెప్తా ఉన్నాడో ఆ దేవుని మాటకి విధేయత చూపించుకోకుండా, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా ఆ హెచ్చరికలను తిరస్కరించి వాళ్ళ ఇష్టానుసారంగా చేసినటువంటి పనుల నిమిత్తమై దేవుడు ఏదైతే చెప్పాడో, ఈ విధంగా కనుక మీరు ఇదే జీవితాన్ని మీరు కొనసాగించినట్లయితే నేను మిమ్ములను ఏం చేస్తాను, చెరలోకి పంపించేస్తాను అని దేవుడు తన ప్రవక్తల ద్వారా ఎప్పటి నుంచో ప్రవశిస్తూ ఉన్నప్పటికీ కూడా వాటినన్నిటిని కూడా పట్టించుకోకుండా ఇజ్రాయెల్ ప్రజలు ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు ఎట్టకేలకు దేవుడు చెప్పినటువంటి మాట నెరవేర్పుగా వాళ్ళు బబులోని చెరలోకి వెళ్ళిపోయారు. ఇది జరిగినటువంటి చరిత్ర, ఇజ్రాయెల్ దేశంలో జరిగినటువంటి చరిత్ర. ఇప్పుడు యుద్ధం జరుగుతుందిగా ఇజ్రాయెల్లో, ఆ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళే బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, అయితే ఇజ్రాయెల్ అందరూ కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఎవరు అంటే బబులోని చెరలోకి వెళ్ళిపోయారు. ప్రపంచాన్ని ఒకప్పుడు పరిపాలించినటువంటి వాళ్ళు, అంటే ప్రపంచం అంటే అన్ని దేశాలని పరిపాలించినటువంటి వాళ్ళని ఒక ఎంపైర్ ఎవరంటే బబులోనీయులు. ఈ బబులోనీయులు యెరూషలేము మీదకి దండెత్తి వాళ్ళందరిని కూడా మూడు దఫాలుగా బబులోని యొక్క రాజ్యంలోకి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఆ బబులోని చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ చెరలో పుట్టినటువంటి వ్యక్తే జకర్యా. ఆ తదుపరి మెడో పర్షియన్ వాళ్ళు ఎంపైర్ వచ్చారు. బబులోనీల తర్వాత ప్రపంచాన్ని పరిపాలించింది మెడో పర్షియన్. ఆ తర్వాత గ్రీకులు వచ్చారు, తర్వాత రోమన్లు వచ్చారు. మనకి ఇదంతా తెలుసు. అయితే మెడో పర్షియన్ తర్వాత కోరేషు అనేటువంటి ఆ రాజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని పంపించేశారు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ బానిసత్వం నుంచి, సరే మీరు వెళ్ళిపోయండి, మీ యొక్క ప్రాంతానికి వెళ్ళిపోండి, యెరూషలేముకి వెళ్ళిపోండి, మీ మందిరాన్ని కట్టుకోండి అని చెప్పేసి మళ్ళీ పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు మందిరాన్ని కట్టుకోమన్నాడంటే, బబులోనీలు చెరలోకి తీసుకెళ్ళేటప్పుడు సొలొమోను కట్టినటువంటి టెంపుల్ ఉంది కదా, బైబిల్లో మనము దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారు కట్టినటువంటి దేవాలయం ఉంది కదా, చాలా వైభవంగా కట్టారు కదా. ఆ దేవాలయాన్ని కాల్చేశారు మొత్తం కూడా. బబులోనీలు మొత్తం కూల్చేసి ఆ బంగారాన్ని మొత్తం కూడా వాళ్ళు దోసుకొని వెళ్ళిపోయారు, కాల్చిపడేశారు మొత్తం కూడా. ఇప్పుడు యెరూషలేముకి వచ్చినటువంటి ఇజ్రాయెల్ ప్రజలకి అక్కడ ఏముందంటే బూడిద కనపడుతుంది. దేవుని యొక్క దేవాలయం లేదు. వాళ్ళు ఆరాధించడానికి, వాళ్ళు స్తుతించడానికి, దేవుని మందిరంలో ఈ విధంగా గడపడానికి వాళ్ళకి మందిరం లేదు. అలాంటప్పుడు వాళ్ళందరూ చాలా నిరుత్సాహంలో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అయితే కోరేష్ అనేటువంటి మెడో పర్షియన్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో, ఈ పర్షియన్లో ఇప్పుడు ఇరానీలు యుద్ధం జరుగుతుందా? ఇరానీల మీద యుద్ధం జరుగుతుంది కదా. ఈ ఇరానీలో ఒకప్పుడు పర్షియన్లు అని పిలిచేవాళ్ళు, అంతకుముందు ఏలామీయులు అని పిలిచారు. ఏలామీయులు పర్షియన్లు అయ్యారు. ఈ పర్షియన్లు అప్పుడు మంచోళ్ళు, వీళ్ళందరూ కూడా అప్పుడు మంచోళ్ళు. ఆ పర్షియన్ చక్రవర్తి కోరేషు ఇజ్రాయెల్ ప్రజల్ని పంపించేశాడు బానిసత్వం నుంచి. మీ ప్రాంతానికి వెళ్ళిపోయి దేవాలయం కట్టుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ కూడా 3 దఫాలుగా యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత అక్కడ దేవాలయం కట్టడానికి 2 నాయకత్వం వహించారు. దేవుని మందిరాన్ని కడదాం, ఇక్కడ దేవాలయం లేదు, మళ్ళీ తిరిగి మనం కన్స్ట్రక్షన్ చేద్దాం, దేవుని మందిరాన్ని కట్టుకుందాం అని అక్కడ ఉన్నటువంటి యెహోషువ, జెరుబ్బాబెలు అనేటువంటి 2 నాయకత్వం వహించి ప్రజలందరూ కూడా ప్రేరేపించి మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. పిల్లర్స్ అయితే వేశారు, మందిరం అయితే కొంత స్టార్ట్ చేశారు, కానీ మధ్యలో ఆఫ్ చేసేసి ఎవరి పనులు వాళ్ళు పడిపోయారు, ఎవరి ఇల్లు కట్టుకోవటంలో వాళ్ళు పడిపోయారు. మందిరాన్ని 16 సంవత్సరాలు కట్టుకోకుండా ఆఫ్ చేశారు. ఈ 16 సంవత్సరాలు కట్టుకోకుండా ఆపబడినటువంటి మందిరాన్ని తిరిగి పునరావృతం చేయటానికి, మళ్ళీ దాన్ని తిరిగి కట్టడానికి హగ్గయి అండ్ జకర్యా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ పుస్తకం, ఈ జకర్యా, వీళ్ళిద్దరు ప్రవక్తల్ని దేవుడు ఎన్నుకొని వాళ్ళ ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రేరేపించి పురుగొల్పి మరలా తిరిగి ఆపబడినటువంటి మందిరాన్ని మళ్ళీ తిరిగి కట్టాలా అని దేవుడు హెచ్చరించినప్పుడు, వారితో మాట్లాడించినప్పుడు, ప్రోత్సహించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా కలిసి దేవుని మందిరాన్ని కట్టారు. మీకు అర్థమవుతుందా? ఇది చరిత్ర.
ఇది రెండోది. ఇప్పుడు మందిరం కట్టబడినటువంటి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి రెండో కట్టడం అది. మొదటిసారి కూల్చేశారు, ఇప్పుడు రెండోది అది. అప్పుడు కట్టినటువంటి ఆ దేవాలయము కట్టిన తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ జకర్యా గ్రంథంలో, ఈ పుస్తకంలో ఈ 14వ అధ్యాయానికి వచ్చేప్పటికే ఇప్పుడు ఎవరైతే యెరూషలేములో నిలబడతారో, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా రాజును సేవించటానికి, లేదంటే ఆయన మొక్కటానికి ఎవరైతే యెరూషలేములో నిలబడతారో వారి మీదంట వర్షము కుమ్మరిస్తుంది. దేని స్తోత్రం చెప్పండి. ఎవరైతే యెరూషలేములకు వచ్చి నిలబడతారో వాళ్ళ మీద మాత్రమే వర్షం పడిద్దని ఇక్కడ ఖచ్చితంగా దేవుడు జకర్యా అనేటువంటి ప్రవక్త ద్వారా చెప్తా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఈ జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, జకర్యా గ్రంథాన్ని మీరు బైబిల్ చదివేటువంటి అలవాటు ఉంటే కనుక యవనస్తులకి నేను చెప్పే సలహా ఏంటంటే, జకర్యా గ్రంథము, డానియేలు గ్రంథము, మూడోది ప్రకటన గ్రంథము, ఈ 3 పుస్తకాలు కలిపి చదవండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఈ 3 పుస్తకాలు ఏముంటాయంటే దేవుని యొక్క ప్రవచనాలు, దేవుని రాకడకు కావలసినటువంటి గురుతులు, ఒకవేళ రెండో రాకడ యేసుప్రభు వచ్చేటప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, ఎలాంటి పరిపాలన ఈ భూమి మీద జరిగిద్ది, ఎలాంటి ఉపత్తులు వస్తాయి, అవన్నీ కూడా దేవుడు ముందుగానే ప్రవక్తలు నియమించి పొందుపరిచినటువంటి లేఖనాలు ఈ 3 ఉంటాయి. చెప్పండి. మొదటిది ఏంది? జకర్యా, దానియేలు, ప్రకటన. ఓకే, ఈ 3 కలిపి చదివితేనే మీకు అర్థమైంది. ఈ 3 దాదాపుగా అన్నీ అయ్యే ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి జకర్యా గురించి మనం మాట్లాడినప్పుడు ఈ అంశము ఇది కొంచెం భాగమే, మిగతాదంతా కూడా రాకడ గురుతులు, రాకడకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా జకర్యా గారు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ జకర్యా చెప్పినట్టుగా సైన్యములకు అధిపతియకు యెహోవాను రాజును, ఆయన రాజు కాబట్టి ఆయన ఎవరైతే మొక్కటానికి యెరూషలేములో నిలబడతారో వారి మీదే వర్షం పడిద్ది. ఒకవేళ యెరూషలేములో రాకపోతే ఏమైందండి? వర్షం పడదు, వాళ్ళ మీద వచ్చిన వాళ్ళ మీదే పడిద్ది అన్న మాటను ఇక్కడ మనం చదువుకున్నప్పుడు యెరూషలేములో నిలిచినటువంటి వారి మీద అంటున్నారుగా పాస్టర్ గారు. ఇప్పుడు మేము అప్పో సొప్పో చేసి కొంత డబ్బులు సంపాదించుకొని యెరూషలేములో నిలబడాలా, యెరూషలేములో నిలబడితేనే వర్షం పడుతుంది అంటున్నారు కదా, మేమందరూ కూడా యెరూషలేంకి వెళ్ళాలా, ఫ్లైట్ బుక్ చేసుకొని ఎక్కడ తీసుకురామంటారండి ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు అని చెప్పేసి అనుకోవచ్చు కదా. యెరూషలేము అన్న మాటకి మనందరం యెరూషలేము వెళ్ళక్కర్లా. ఆధ్యాత్మికమైనటువంటి సత్యం ఏంటంటే, ఏ మందిరంలోకి అయితే మనం కూర్చున్నామో అదే యెరూషలేము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరము అనబడినటువంటి, పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతం కూడా దేవుని యెరూషలేమే. ఇది ఆధ్యాత్మికమైనటువంటి సత్యం. అర్థమవుతుందా? ఆధ్యాత్మికమైన సత్యం ఏంటంటే యెరూషలేములో నిలబడినటువంటి వారి మీద మాత్రమే వర్షం పడుతుంది. కాబట్టి యెరూషలేము వెళ్ళాలంటే కానే కాదు. దానికి అర్థం ఏంటంటే, ఆధ్యాత్మికమైనటువంటి అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధులు ఎవరైతే ఈ విధంగా వచ్చారో వారి మీదంట దేవుడు తన వర్షమును కుమ్మరిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదేదో అరకొర నీళ్ళుగా దేవుడు కుమ్మరిస్తానంటున్నాడా? లేదు, ధారాళముగా దేవుడు తన వర్షాన్ని కుమ్మరిస్తానంటున్నాడు. వర్షం అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు కదా. వర్షం పడుతుందంటే ప్రతి ఒక్కరు కూడా తడవటానికి ఇష్టపడుతూ ఉంటారు. చిన్నపిల్లలు అయితే వర్షం పడుతూ ఉన్నప్పుడు పరుగులు ఎత్తుతారు, చక్కగా చిన్న జల్లులు పడుతూ ఉంటే వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి ఆ చల్లదానానికి చక్క చిందులు వేసుకుంటూ రోడ్ల మీద పరుగెత్తుతూ ఉంటారు. చిన్నపిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా తడవటానికి ఇష్టపడతారు. వర్షంలో తడవటం అంటే చాలా సరదాగా ఉంటుంది, ఇష్టపడుతూ ఉంటాడు. వర్షం తెలియనటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. దేవుడు కూడా ఆయన వర్షాన్ని పంపిస్తానంటున్నాడు అన్న మాటను మనం ఇక్కడ చదువుకున్నప్పుడు, అయితే దేవుడు ఏ వర్షాన్ని పంపిస్తానంటున్నాడు, ఎలాంటి వర్షాన్ని పంపిస్తానంటున్నాడు? ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు ఆ సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవాను రాజును మొరక్కటానికి ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనందరి మీద దేవుడు వర్షాన్ని కుమ్మరిస్తాను, వాళ్ళ మీద వర్షము కురుస్తుంది అన్నప్పుడు ఎలాంటి వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు మన మీద? మనందరం దేవుని సన్నిధికి వచ్చాం కదా. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం చెప్పండి? ఎందుకు వస్తాం దేవుని సన్నిధికి? అంతేనా? కొంతమంది అంట దేవుని సన్నిధికి వచ్చేది ఆడవాళ్ళ మగవాళ్ళు చూడటానికి, అంటే పురుషులు, యవనస్తులు.
ఒక ఆయన అంటే, అరే బాబు ఎందుకురా రోజు వస్తున్నాడు, ఏంట్రా పని అంటే, నాకు నచ్చిన అమ్మాయి ఈ చర్చికి వస్తుంది అందుకే వస్తున్నాను అన్నాడంటే. అంటే ఇతనేమంటాడు, ఇతను చర్చికి ఎందుకు వస్తున్నాడంటే ఆ అమ్మాయి మొహం చూస్తానికి వస్తున్నాడు. రెఫరెన్స్లు అని అయ్యగారు ఒక రెఫరెన్స్ అని చెప్పంగానే అందరు తలదించగానే ఈయన అయ్యగారు అడు చూస్తాడు, ఇదే సొంత అనుకొని. అంటే కొంతమంది ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారు అంటే నాకు నచ్చిన అమ్మాయి ఇక్కడికి వస్తుంది కాబట్టి అందుకే వస్తున్నానండి అనొచ్చేమో, నాకు నచ్చిన అబ్బాయి ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి అందుకే వస్తున్నానండి అనుకుంటానికి రావచ్చేమో, కొంతమంది వ్యర్థమైనటువంటి ముచ్చట్లు పెట్టుకుంటానికి రావచ్చేమో, కొంతమంది ఇంటి దగ్గర ఎందుకు అనవసరంగా కొంచెం బోరు కొడుతుంది అలా ఆ దేవుని మందిరంలోకి ఇలా ఆ చల్లగాలి కింద ఫ్యాన్ కింద కొంచెం అలా కూర్చొని ఒక కునుకు తీసుకొని వెళ్ళిపోయాం అనుకో అయిపోద్ది కదా అన్నట్టుగా వచ్చేవాళ్ళు ఉండొచ్చేమో. అనేకమైనటువంటి రకాలు ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళు దేవుని మందిరానికి వచ్చి ఉండొచ్చేమో. అయితే నీ ఆలోచన ఏదైనా ఉండొచ్చు, అయితే దేవుని వాక్యం చెప్తుంది దేవుని సన్నిధిలో నిజంగా ఆయన ఆరాధించటానికి, రాజును మొక్కటానికి ఎవరైతే ఆరాటపడి వస్తారో వారి మీద మాత్రమే దేవుని వర్షము కురుస్తుంది. ఇంకా మిగతా వాళ్ళ మీద కురవదంటే కురవదో, ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. అయితే ఇప్పుడు పాస్టర్ గారు ఎలాంటి వర్షం కురిసిద్దండి, మేమైతే దేవుని వర్షంలో తడవాలని ఉంది, ఆయన ఇచ్చేటువంటి ఆ వర్షంలో మేము ఉండాలని ఉన్నాము, ఎలాంటి వర్షం దేవుడు కుమ్మరిస్తానంటున్నాడు అంటే బైబిల్లో 3 రకాల వర్షాలు మీ ముందు నేను చెప్తా, ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆలకించండి. 3 వర్షాలని దేవుడు తన ఆలయములోకి అంటే యెరూషలేములో నిలబడినటువంటి వారి మీద కురిపిస్తానన్నప్పుడు మొట్టమొదటిగా ప్రభువా ఏ వర్షాన్ని నా మీద కురిపిస్తావు అంటే దేవుడు చెప్తున్నాడు, మొట్టమొదటిది ఆయన కురిపించేది ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది, ఉపదేశము అన్నటువంటి వర్షము. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూద్దామా, మాటను చూద్దామా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది చూడండి. ఉపదేశం అనేటువంటి వర్షాన్ని దేవుడు మన మీద కుమ్మరించబోతా ఉన్నాడు. తన ఉపదేశము వానవలే కురియును, వానవలే కురువును, నా వాక్యము మంచు వలెను, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను, పచ్చిక మీద కురు వర్షం వలనే ఉండును. ప్రారంభంలో ఏముంది, నా ఉపదేశము వర్షము వలె ఏం చేస్తా అంటున్నాడు చెప్పండి, వర్షం వలె చదివమ్మా. నా ఉపదేశము వాన వలె కురియును. దేవుడిని గట్టిగా స్తోత్రం చెప్పండి. వాక్యం చదివిన తర్వాత మూయొద్దు, అలాగే ఉంచండి. ఒక తప్పుడు నేను అడుగుతూ ఉంటాను, కొన్ని మాటలు ఉంటాయి. అంటే నా ఉపదేశము వానవలే కురిస్తుంది అంటున్నాడే. అంటే దేవుని ఆలయములో నిలబడినటువంటి, యెరూషలేములో నిలబడినటువంటి వారి మీద వర్షం పడుతుందంటే మొట్టమొదటిగా ప్రభు ఏ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడంటే ఉపదేశము అన్నటువంటి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఉపదేశం అనేటువంటి వర్షం. ఉపదేశం అంటే అర్థం ఏంటి? అదేదో దేశం అనుకుంటే పాస్టర్ గారు మాకు తెలీదు అంటారా? ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశం అంటే ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ అంటే ఉపదేశం అంటే దేవుని యొక్క బోధ, ఒక బోధ, సూచనలు, లేదు దేవుని యొక్క మాటలు, అంతేనా? దేవుని యొక్క మాటలు. ఉపదేశం అంటే ఆయన మాటలు, ఆయన వాక్యము, ఆయన ఉపదేశాన్ని మన మీద వానలా కురిపిస్తాడంట. దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నామంటే దేవుని ఉపదేశాన్ని మన మీద కురిపించుకోవటానికి, దేవుని మాటలు వినటానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నిలబడినటువంటి వారందరి మీద దేవుడు ఆయన మాటలను వర్షముగా కుమ్మరిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని మాటలు వినటం వల్ల మాకేంటండి ప్రయోజనం కదా? ఇది ఒక ప్రశ్న చాలామంది ఉంటుంది. దావీదు అంటాడు 19వ కీర్తన 8వ వచనం అంటాడు, అయ్యా నీ ఉపదేశము వినుట వలన నా హృదయంలో సంతోషము కలుగుతూ ఉంది. అంటే దేవుని మాటలు వినటం వల్ల మనకేం వస్తుంది మన హృదయంలో అంటే సంతోషం వస్తుంది. దేవుని మాటలు వింటున్నావు, సంతోషం ఉందా? దేవుని మాటలు ఉపదేశం వినటం వల్ల నీకు సంతోషం ఉందా? లేదు చెప్పండి. సంతోషంగా ఉన్నారా? అయితే అందరూ ముగించేసేయండి అంటారా? ఒకవేళ దేవుని ఉపదేశాన్ని వింటూ ఉన్నప్పుడు నీ గనక సంతోషం లేకపోతే ఉపదేశం పట్ల నీకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని అర్థం. అంటే దేవుని వాక్యకి మాటలకి నువ్వు అంత ఇంట్రెస్ట్ లేవని అర్థం. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నువ్వు హృదయంలో దావీదు చెప్పినట్లుగా సంతోషంతో నా హృదయం నింపబడతా ఉందయ్యా,
నీ ఉపదేశం వింటా ఉంటుంటే ఇంకా మాట్లాడితే బాగుండు, ఇంకా వింటే బాగుండు, ఇంకా చెప్తే బాగుండు అంటే అటువంటి తలంపు నాలో కలుగుతుంది. నా హృదయమంతా సంతోషంతో శాంతితో నింపబడతా ఉంది ప్రభు అని దావీదు చెప్పినట్లుగా నువ్వు చెప్పగలవా? చాలామంది అంటారు, 1 గంట ఆ ప్రసంగం చెప్పంగానే 1 గంట అలా దాటిందనుకో, ఇక పక్కన చూస్తూ ఉంటారు, దిక్కులు చూస్తూ ఉంటారు, ఏంటి మన పరిస్థితి, ఆయన వదిలేటట్లేడు, సమయం అయిపోయింది, ఇంకేంటి అన్నట్టుగా దేవుని వాక్యాన్ని చూడకుండా వాచ్యలేంక మొహాలంక చూసుకుంటే దిక్కులేంక చూసుకుంటా, నేను చెప్పానా జ్యోతి, నేను రానని అందుకే చెప్పా, నువ్వే వచ్చి కూర్చోమంటావు, ఆయన వదిలేటట్లేడు ఇప్పుడు కదా. 1 గంట దాటి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అటు దాటిందనుకో, దైవజనుడు పరిశుద్ధాత్మని యొక్క ఆవేశంతో నింపబడి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు అది మధ్యలో ఆపటానికి కుదరదు. అంటే నేను మొన్న చెప్పాను, దేవుని వాక్యం ఎలాంటిదంటే ఒక సర్జరీ లాంటిది, అంటే ఒక ఆపరేషన్ లాంటిది అనమాట దేవుని ఉపదేశము. ఇప్పుడు నువ్వేదో ఒక రోగంతో వెళ్ళినప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు సగం ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఓకే బ్రదర్ వచ్చే వారం చూసుకుందాం అన్నాడు అనుకో, అప్పుడు నువ్వేమంటావు? ఏంటి వచ్చే వారం చూసుకుంటావా? డాక్టర్ గారు ఏం మాట్లాడుతున్నారండి, వచ్చే వారం వరకు నేను బతుకుంటానా, ఆ ఆపరేషన్ ఏది ఇప్పుడు కంప్లీట్ చేసానండి, వచ్చే వారం అంటారేంటండి, ఏం మాట్లాడతారు అంటారా లేదా? సగం ఆపరేషన్లు ఏవో డాక్టర్ గారు వదిలిపెట్టరు కదా, దానికి మీరు కూడా ఒప్పుకోరు కదా. దేవుని ఉపదేశం కూడా అదే. దైవావేశముతో నింపబడినప్పుడు, ఆత్మతో నింపబడినటువంటి దైవజనుడు ఈ ఫుల్ పిట్ మీద నిలబడి దేవుని యొక్క ఉపదేశాన్ని ఆయన ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా, ఆ ఆపరేషన్ కొంచెం ముందుకెళ్తుంది. అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్టు వెళ్ళిపోయినప్పుడు మనం కంగారు పడకూడదు. దేవుని ఉపదేశాన్ని వింటున్నటువంటి నీవు నీ హృదయంలో, పాస్టర్ గారు ఇంకో 2 మాటలు చెప్పండి, ఇంకో 2 మాటలు చెప్పండి, నాకు ఎంత సంతోషంగా ఉందండి దేవుని వాక్యం ఏంటంటే అన్నట్టుగా ఉండాలా. నేను వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు డైలీ నా అంతరంగం ఎంత సంతోషంతో ఉంటుందో తెలుసండి. వాక్యం చదివేటప్పుడు బహుశా మీకు అలవాటు లేనటువంటి వాళ్ళు ఒక వచ్చినవో ఏదో చదవమంటున్నారు, అది కొంచెం బలవంతంగా అన్నట్టుగా వాక్యాన్ని తీశారనుకో, మీకేం అర్థం అవ్వదు. 1-2 వచ్చినాలు చదవంగానే చాలులే ఏం అర్థం అవుతలేదులే అని ముగించేస్తారు కొంతమంది. ఇష్టంతో చదువు, అదే ఇష్టంతో చదువు, అసలు టైం తెలియదు నీకు, తెలుసా ఎంత సంతోషంగా ఉంటుందో. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందో. అంటే ఒక ఇష్టమైన బిర్యానీ నువ్వు తింటా ఉంటుంటే ఎంత థ్రిల్గా ఫీల్ అవుతావో, నీకు ఇష్టమైనటువంటి సినిమానో సీరియల్ చూస్తూ ఉన్నప్పుడు అప్పుడే అయిపోయింది సీరియల్, లేదంటే అప్పుడే అయిపోయింది సినిమా అన్న ఫీలింగ్ ఉంటుందే. అదిగో అంతకు మించినటువంటి థ్రిల్లింగ్, అంత మించినటువంటి సంతోషం దేవుని ఉపదేశాన్ని వింటున్నప్పుడు నీ హృదయంలో నువ్వు చూడగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగునుగా. సంతోషము ఉందా నీకు? దేవుని ఉపదేశాన్ని వినిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఉపదేశమైనటువంటి వర్షాన్ని నీ మీద కుమ్మరిస్తూ ఉన్నప్పుడు నీ హృదయంలో సంతోషం ఉందా? దావీదు చెప్తున్నటువంటి మాట అదే. దావీదు 119వ కీర్తన 96వ వచనంలో అంటాడు, నీ ఉపదేశమే నన్నేం చేస్తుంది, బ్రతికిస్తుంది అయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని ఉపదేశం ఏం చేస్తుందంటే మనిషిని బ్రతికిస్తూ ఉంది. ఈరోజు నేను బ్రతికున్నామంటే, శ్వాసను పీలుస్తున్నామంటే, ఊపిరిని పీలుస్తున్నామంటే, బ్రతికి బట్ట కడుతున్నామంటే అది దేవుని యొక్క ఉపదేశమే, దేవుని వాక్యమే. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నాకు నెమ్మదిస్తుంది ప్రభువా. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా నేను నిలబడగలుగుతున్నాను, నేను వాటిని జయించి ముందుకు వెళ్తున్నానంటే, నా యాత్రను ముందుకు కొనసాగిస్తున్నానంటే అది నా గొప్పతనం కాదు, నా శక్తి కాదు, నా బలం కాదు, అది నీ ఉపదేశమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యము మనల్ని బ్రతికింపచేస్తుంది. నువ్వు ఎప్పుడైనా సరే డల్లాగా ఉన్నావు, చాలా మనసంతా వేదనతో నిండిపోయింది, ఏదో ఒక సమస్యతో గలిబిడితో ఉన్నావు, అప్పుడు నువ్వు చేయాల్సింది ఏం తెలుసా, వాక్యాన్ని తీసి చక్కగా చదవటం ప్రారంభించు. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఒక్కొక్క మాట, నువ్వేదైతే ఏ విషయం మీద అయితే నువ్వు బాధపడుతున్నావో దాని నిమిత్తమే దేవుడు నిన్ను ఆదరిస్తూ మొదలు పెడతాడు. దాని అర్థం ఏంటి తెలుసా, ఆయన వాక్యం నిన్ను బ్రతికిస్తూ ఉంటుంది. ఒక ప్రాంతంలో ఓ పాస్టర్ గారు మీటింగ్స్కి అని చెప్పేసి ఒక ఊరు వెళ్ళాడు. ఒక పట్టణం వెళ్ళినప్పుడు వాళ్ళు అకామిడేషన్ కానీ ఒక హోటల్ రూమ్ ఇచ్చారు. ఆ హోటల్ రూమ్ నుంచి ఆయన బయటకు వేస్తున్నప్పుడు ఆ గేట్ దగ్గర ఒక యవనస్తుడు సెక్యూరిటీ గార్డుగా చేస్తూ ఉన్నాడంట. చూశాడు, కొంచెం డల్లగా ఉంది మొహం అంతా కూడా. ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళాడు పాస్టర్ గారు, జనాలు జాగ్రత్తగా. ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళి, యవనస్తుడు ఒక్కసారి నన్ను మీట్ అవుతావా అని చెప్పేసి అన్నాడు. నేను కలవాలని, నీతో మాట్లాడాలని ఉందని చెప్పేసి దైవజనుడు అన్నప్పుడు, నేను డ్యూటీ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తానండి అని చెప్పేసి అన్నాడు. సరే ఈయన బయటికి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చూసుకొని
మళ్ళీ ఆ యొక్క హోటల్ రూమ్కి వచ్చాడు. అదే పరిస్థితులు యవనస్తుడు కూడా డ్యూటీ చూసుకొని సెక్యూరిటీ గార్డ్గా చేస్తూ ఉన్నాడు కదా. కలమన్నాడు పాస్టర్ గారు అని చెప్పేసి వెళ్ళి కలిశాడు. అయ్యా నన్ను కలమన్నారు ఏంటి అని చెప్పేసి అని అడిగాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, నీ మొహం ఏంటో కొంచెం నిరుత్సాహం కొంది, అశాంతితో నింపబడి ఉంది, నీ మొహంలో జీవకళ లేదయ్యా, అది చూశాను నేను, ఏదో ఒక డిప్రెషన్లో ఉన్నావు, ఏంటది తెలుసుకోవాలనిపించింది, అందుకే నేను రమ్మన్నానని చెప్పేసి అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడో యవనస్తుడు వినండి, ఆ యవనస్తుడు ఏడవటం ప్రారంభించాడు. కళ్ళంట నీళ్ళు పెట్టేసుకొని బోర్ని ఏడుస్తూ ఉన్నాడు. ఏంటయ్యా, ఏంటి నీ సమస్య, ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటే అతను చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నిజమే దైవజనుడా, నేను దుఃఖంతోనే ఉన్నాను, నా హృదయం అంతా గలిబిడితో ఉంది, వేదనతో ఉన్నాను. కారణం ఏంటంటే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, ఇవాళ రేపు చచ్చిపోవాలనుకుంటున్నాను. ఏంటి యవనస్తుడా చచ్చిపోవడానికి కారణం ఏంటి, ఎందుకు అలాంటి డిసిషన్ తీసుకున్నావు అని దైవజనుడు అడిగితే, అయ్యా నేను ఒక యవనస్తురాలను ప్రేమించాను, ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను చాలా రోజుల నుంచి మేము ప్రేమలో ఉన్నాము. అకస్మాత్తుగా ఆవిడ ఒక రోజున నాకు బ్రేకప్ చెప్పేసింది. ఏం చెప్పిందంట? బ్రేకప్ చెప్పేసింది. అందుకని ఒక ఆయన అంటాడు, బ్యాకప్ లేకుండా బ్రేకప్ ఉండదంట స్త్రీలకి, యవనస్తులకి. అంటే బ్యాకప్ అంటే ఏంటి? వెనకాల ఇంకోటి ఏదో ఉంటే కానీ ఇప్పుడు కొనసాగుతున్నటువంటి వారికి ఏం చెప్తారు? బ్రేకప్ అని ఈజీగా చెప్పేస్తారు. వెనకాల ఇంకెవరో ఉంటారు, ఈయన తప్పించేద్దాం చాలులే అన్నట్టుగా. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు ఎలా ఉన్నారంటే బ్యాకప్ చూసుకొని బ్రేకప్ చెప్పేస్తున్నారంట. ఆవిడ బ్రేకప్ చెప్పేసింది పాస్టర్ గారు. బ్రేకప్ చెప్పేసి ఆవిడ పనిలో ఆవిడ ఉండిపోయింది. మరొక వ్యక్తి వైపు కాన్సన్ట్రేషన్ చేసి ఆవిడ సుఖాన్ని చూసుకొని ఆవిడ వెళ్ళిపోతూ ఉంది. కానీ నేను ఆ యవనస్తురాలని, లేదంటే ఆ అమ్మాయిని నేను మర్చిపోలేకపోతున్నా. శాంతి లేదు, సమాధానం లేదు, మర్చిపోలేకపోతున్నా. ఆకలి ఇట్లా, ఇంకా ఎందుకు చనిపోతే బాగుండు అని నాకు అనిపిస్తూ ఉందో, ఇవాళ రేపు చనిపోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయిన పాస్టర్ గారు అని చెప్పేసి అన్నాడంట. అప్పుడు ఆ దైవజనుడు కూర్చోబెట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితం ఎంత విలువైందో, దేవుడు నిన్ను ఈ లోకంలోకి ఎందుకు పంపించాడో, నీ పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక ఏంటి, ఆయన నీ పట్ల చేసినటువంటి త్యాగం ఏంటి అని అన్ని కూడా జీవితం యొక్క విలువ గురించి దైవజనుడు కూర్చోపెట్టి చెప్పినప్పుడు ఆ రోజే యేసు ప్రభుని రక్షకుడిగా ఆయన ఆహ్వానించాడంట. దేని స్తోత్రం కలిగిన గాక. వెళ్ళిపోయాడు, ఆ దేవుని మందిరంలో గడుపుతూ ఉన్నాడు. పాస్టర్ గారికి ఆ సహాయం ఈ సహాయం చేస్తా. కొన్ని రోజులైన తర్వాత ఆ దైవజనుడు అంటున్నాడు, అయ్యా నేనైతే దేవుణ్ణి అయితే నమ్ముకున్నా, కానీ ఆ అమ్మాయి మాట కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన ఆ అమ్మాయే కనపడుతూ ఉంది, అది ఎలా పోవాలో నాకు అర్థం అవ్వట్లేదు దైవజనుడు అంటే. అప్పుడు పాస్టర్ గారు ఒక బైబిల్ తీసుకొచ్చి ఇచ్చారంట. ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుని ఉపదేశం ఏదైతే ఉందో ఉపదేశాన్ని చదువు, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, నేను ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుకో అని చెప్పేసి బైబిల్ చేతులు పెట్టేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చాడంట. ఆ మందిరంలో అందరం పరీక్షిస్తూ ఉంటుంటే అదిగో అక్కడ కనపడుతూ ఉన్నాడంటే యవనస్తుడు. అందరి మొహాల కన్నా అతని మొహం వెలిగిపోతూ ఉందంట. చాలా సంతోషంతో నింపబడ్డాడు. గబగబ వెళ్ళాడు, దైవజనుడు ఎత్తుక్కుంటే వెళ్ళిపోయాడు. అయ్యా ఎలా ఉన్నావు, బాగున్నావు అన్నాడంట. వెంటనే వందనాలని చెప్పేసి అతను చెప్తున్నటువంటి మాట, దైవజనుడా ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి బైబిల్ ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నేను చదవటం ప్రారంభించానో ఈరోజు నేను సంతోషంగా ఉండటానికి కారణము దేవుని యొక్క వాక్యమే అన్నాడంట. దేని స్తోత్రం కలిగిన. అన్నీ వదిలిపెట్టాను, నా జీవితంలో అశాంతి పోయింది, అసమాధానం పోయింది, దేవుడు నన్ను ఆదరించాడు, నన్ను బలపరిచాడు, ఆయన వాక్యం చేత ప్రతిదినం మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నేను ప్రభువులో నేను ఎంతో సంతోషిస్తున్నానని ఆ మాట చెప్పంగానే ఆ దైవజనుడి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అంట. దేని స్తోత్రం కలిగిన గాక. దేవుని ఉపదేశం అనేటువంటి వర్షము ఒక వ్యక్తి మీద పడినప్పుడు తనకేముంటుందో తెలుసా? శాంతి, సమాధానం, ఆదరణ లభించితే. కాబట్టి దేవుని యొక్క ఉపదేశం అనేటువంటి వర్షాన్ని మనందరిపైన కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే అశాంతితో నింపబడ్డారో, ఎవరైతే గందరగోళంలో నిలబడిపోయారో, ఏదో సమస్యలతో నింపబడినప్పుడు దేవుని ఉపదేశాన్ని కనుక నువ్వు అంగీకరించినట్లయితే, ఇప్పుడు వరకు వేటినే విన్నావేమో, ఏవేవే చదువుకున్నావో, లోకంలో సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా నువ్వు చదువుకొని
నిరాశలో నిండి అలా కృంగిపోయి ఉన్నావేమో, ఈ రోజున రా ప్రభు దగ్గరికి. ప్రభు వాక్యాన్ని, దేవుని ఉపదేశాన్ని విను. ఆయన ఉపదేశాన్ని చదవటం ప్రారంభిస్తే ఆయన నీ మీద ఆయన వర్షాన్ని, ఉపదేశమనే వర్షాన్ని కుమ్మరిస్తాడు. ఇప్పుడు చెప్పండి, సైన్యములకు అధిపతియగు యెహోవాను రాజును మ్రొక్కటానికి ఎవరైతే దేవుని మందిరంలో నిలబడతారో, దేవుని యొక్క యెరూషలేము అనేటువంటి మందిరంలో నిలబడతారో వారి మీద వర్షము కురిపిస్తానని దేవుడు చెప్పినప్పుడు మొట్టమొదటి వర్షం, ఏం వర్షం కుమ్మరిస్తున్నాడు ఆయన? ఉపదేశం అనేటువంటి వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. నేను ప్రశ్నలు అడుగుతాను, మళ్ళీ 3 చెప్పాలి నేను అడిగినాయి. మొట్టమొదటి ఏం వర్షం? ఉపదేశం. రెండవ వర్షం కూడా చూసుకుందాం. రెండవ వర్షం హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. దీవెన వర్షం అని ఉంటుంది. చూడండి, దీవెన వర్షం. హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. జాగ్రత్తగానండి, ఇటువైపు ఉండాలి, ఇటు చూడద్దు మీరు. హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయము 26వ వచనం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఇది చూడండి, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఏ వర్షం అంటే ఇది? దీవెనకరమైన వర్షము కురియును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దీవెనకరమైనటువంటి వర్షాన్ని కురిపిస్తానని దేవుడు రెండో వాగ్దానాన్ని చేస్తా ఉన్నాడు. వర్షం కుమ్మరిస్తానన్నాడుగా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు. రెండో వర్షం ఏంటంటే దీవెనకరమైన వర్షము. ఎవరికి దీవెనలు వద్దు? ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి. పాస్టర్ గారు మాకు దీవెనలు వద్దులండి, అన్ని శాపాలే కావాలన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. అందరూ కూడా చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా అయా మమ్మల్ని మాకు దీవెనలు కావాలి పాస్టర్ గారు, మమ్మల్ని దీవెనలతో నింపండి, ప్రభు మమ్మల్ని దీవించులాగిన ఆశీర్వదించులాగిన ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అంటారు. అంతేగాని పాస్టర్ గారు కొంచెం గట్టిగా మాకు శాపాలే కావాలని ప్రార్థన చేయండి అంటారు ఎవరైనా? అంటారు. ప్రభువు సన్నిధికి వచ్చినప్పుడు మనం దీవెనలే పొందుకుంటాం. దేవుని యొక్క ఆశ కూడా ఏంటంటే నిన్ను దీవించాలనే, నేను ఆశీర్వదించాలనే ఆయన ఆశ. ఆయనకి ఇష్టం నిన్ను దీవించబడటం, నువ్వు దీవించబడాలంటే. అర్థమవుతుందా? దీవెనకరమైనటువంటి వర్షాన్ని ఆయన కుమ్మరిస్తానంటున్నాడు. లోకం ఇచ్చేటువంటి దీవెన కాదు ఇది. లోకం ఇచ్చినటువంటి దీవెనలు ఈరోజు చాలామంది అనుకుంటారు, లోకం చూడండి, దేవుని తెలియనటువంటి వాళ్ళు అన్నిలు ఉన్నారు, వాళ్ళే జాబులు చేస్తున్నారు, వాళ్ళే ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళే డబ్బు సంపాదించుకుంటున్నారు. మేము దేవుని నమ్ముకొని దేవుని సన్నిధికి వచ్చి మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర ఏమి లేవు అన్నట్టు మీరు ఉండొచ్చాము. అది లోక సంబంధమైనటువంటి దీవెనులు. కానీ దేవుడిచ్చేటువంటి దీవెనులు ఏంటి తెలుసా? అవి శాశ్వతమైనటువంటి దీవెనులు. అవి ఇవాళ లోక సంబంధమైనటువంటి ఆ డబ్బు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ ఇవాళ ఉంటే రేపు పోతాయి. గ్యారంటీ ఇవ్వగలవా నువ్వు? చెప్పగలవు నువ్వు? ఎంతోమంది ధనవంతులు ఈ రోజున అడుక్కు తింటా ఉన్నారు తెలుసా? ఏమైపోయింది ఆ ధనమంతా కూడా? ఒక అబ్బాయికి లాటరీ అట్ట ₹1,00,00,000 వచ్చిందంట. ఎక్కడ? మెడ్రాస్లోనే, కేరళలోనూ. లాటరీ టికెట్ తీసుకుంటే ₹1,00,00,000 కొట్టాడు. లాటరీ కలిసింది ₹1,00,00,000. అతను సంవత్సరం తిరిగి వచ్చేలోపు మళ్ళీ చినిగిపోయిన బట్టలు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నాడు. అదేంటయా, ₹1,00,00,000 వచ్చినాయి కదా నీకు, ఏమైపోయినాయి అంటే అయిపోయినాయి, ₹1,00,00,000 అయిపోయినాయి. ఏవో వ్యసనాలకి ఏటో ఖర్చు పెట్టేస్తాడు. మళ్ళీ యథావిధిగా చిరిగిపోయిన బట్టలు వేసుకొని చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు రోడ్డు. ఇది నిజం, ఇది నిజం. కాబట్టి లోకం ఇచ్చేటువంటి ఆశీర్వాదం శాశ్వతం కాదు ప్రియవనస్తుడా. దేవుడిచ్చేటువంటి దీవెన నీకు శాశ్వతమైనటువంటి దీవెన. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించుకోవటమే నువ్వు చేసినటువంటి మొట్టమొదటి మంచి కార్యం. కాబట్టి అదే నీకు దీవెన కార్యం. అర్థమవుతుందా? అదే నీకు దేవుని కార్యం. ఆయన ఉంటే చాలు. నీకు ఏది ఉన్నా లేకపోయినా ప్రభా నువ్వు నాకు తోడు ఉంటే చాలు. రాజుని గనక నువ్వు అద్దుకున్నట్లయితే నీకు కావలసిన సమస్తం కూడా ఆయన ఇస్తాడు. అక్కడ రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, ఒక మాట ఉంటుంది. అక్కడ ఒక అతను అంటా ఉన్నాడు, రూతుని చూసి నీవు యెహోవా చేత ఆశీర్వదించబడిన దానివి అన్నాడు. అక్కడ చక్కటి మాట ఉంటుంది, కుదిరితే చదవండి. నువ్వు యెహోవా చేత, ఋతు నువ్వు యెహోవా చేత ఆశీర్వదించబడిన దానివి అంటే బహుశా నువ్వు నా వల్ల ఆశీర్వదించబడలా, మనుషుల వల్ల నువ్వు ఆశీర్వదించబడలేదు. ఎవరి చేత నువ్వు ఆశీర్వదించబడ్డావు? యెహోవా చేత నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఎవరి ఋతు? ఒక మోయాబీరాలు, నయోమి యొక్క కోడలు. 2 కొడుకులు ఉన్నారు. ఆ మోయాబీ దేశానికి వెళ్ళింది, 2 కొడుకులను కోల్పోయింది. 2 కోడలు మాత్రమే ఉన్నప్పుడు పెద్ద కాడులు ఓర్ప
నయోమిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. చిన్న కోడలు రూతు ఉంది చూసావా, రూతు తీసుకున్నటువంటి తీర్మానం, నువ్వు వెళ్ళిపోమన్నా నేను వెళ్ళను, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నన్ను విడదీసేది ఒక్క మరణము తప్పితే ఇంకెవరు కూడా విడదీయలేరు, నేను నీతోనే ఉంటా అని చెప్పేసి రూతు నయోమి వెంట ఒంటరిగా కుటుంబము తెల్లింది. ఈసారి నయోమి అందరిని భర్తను పోగొట్టుకుంది, కొడుకులను పోగొట్టుకుంది, ఒంటరిగా తిరిగి బెత్లెహేము వచ్చేటప్పుడు తనతో వచ్చింది ఒక రూతు మాత్రమే. అత్తను నమ్ముకుంది. ఒక అన్య దేశస్తురాలు, విగ్రహారాధన చేసేటువంటి భయంకరమైనటువంటి మోయాబు దేశానికి సంబంధించినటువంటి రూతు నయోమితో ఎప్పుడైతే బెత్లెహేము వచ్చిందో తిరిగి, ఆ బెత్లెహేములో నయోమి చెప్పిందని అక్కడ ఉన్నటువంటి ఒక పొలంలోకి వెళ్ళి పరిగి ఏరుకొని రామంది. జాగ్రత్తగానండి, ఆ పరిగికి వెళ్ళింది ఎవరు? రూతు. తను మాత్రమే కాదు, అత్తగారు కూడా పోషించబడాలి, ఇద్దరు విధవరాళ్ళే. అయితే ఒక పొలంలోకి వెళ్ళింది. ఆ పొలము ఎవరిదంటే బోయాజుది. ఎవరు ఆయన పేరు? బోయాజు పెద్ద ధనవంతుడు, ఐశ్వర్యవంతుడైన ఉంటుంది. ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు అంటే ఆ దేశంలో లేదంటే ఆ ప్రాంతంలో బెత్లెహేములో ఆయనకి పొలాలు ఉండుంటాయి, అంతేగా. ఆ పొలంలోకి వెళ్ళి ఈ పరిగెడతా ఉన్నప్పుడు అప్పుడు బోయాజు చూసి అంటున్నాడు, రూతు, నీవు యెహోవా చేత ఆశీర్వదించబడిన దానివి. దేవుని చేత ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసండి. ఒక పొలములో, బోయాజు పొలంలో పరిగేరుకుంటానికి వెళ్ళినటువంటి రూతు దేవుడు ఎంత ఆశీర్వదించాడో తెలుసా, ఎంత దీవించాడో తెలుసా. దీవించబడిన దాని అన్నాడుగా, ఎలా దీవించాడు తెలుసా? అదే బోయాజు ఆ వాండర గారికి భార్య అని చేసేసాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు పుట్టడానికి వంశావళిలో రూతును కూడా చేర్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆశీర్వదిస్తే దీవులు అలా ఉంటాయండి, అలా ఉంటాయి. తిండి లేనటువంటి పరిస్థితుల్లో కట్టుబట్టలతో వచ్చినటువంటి రూతు ఒక రోజున ఆ పొలాలకి యజమానురాలు అయిపోయింది. దేవుని ఆశీర్వాదాలు. శ్రీకాకుళంలో ఒక యవనస్తుడు ఉన్నాడంట. జరిగినటువంటి మంచి సాక్షి నేను విన్నాను. ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు తాగుబోతుగా తయారైపోయాడు. స్నేహితులు ఉన్నారు, ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారు. ఆ కొంచెం డబ్బులతో ధనం ఏం చేశాడంటే కొంచెం తాగటం అలవాటు చేసుకొని వ్యసనపరుడైపోయాడు. వ్యసనం ఈ రోజున మనిషిని చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తూ ఉంది. యవనస్తులు చాలామంది జీవితాలు మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు, యవన కాలంలో యవన బిడ్డలు తీసుకున్నటువంటి తీర్మానాలు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ యొక్క జీవితాన్ని చాలా దూరంగా, అంటే ఎలా తీసుకెళ్తుంటే ఒక నాశనకరమైనటువంటి గొంతులో పడేస్తూ ఉన్నాయి. అయితే యవనస్తుడు కూడా అలా తాగుతూ వ్యసనపరుడు అయిపోయాడు. తాగలేక ఉండలేకపోతూ ఉన్నాడు. డబ్బంతా అయిపోయింది. అప్పు చేయటం ప్రారంభించాడు. దాదాపుగా ఎంత అప్పు చేశాడు తెలుసా? 8 లక్షలు అప్పు చేశాడంట. దేనికి? తాగటానికి. కేవలం ఇక అర్థమవుతుందా? తాగటానికి ఓన్లీ 8 లక్షల రూపాయలు అప్పు చేసేసాడు. ఆ అప్పు తీర్చడానికి ఆ బాధ తట్టుకోలేక మరలా అప్పు చేసి తాగుతున్నాడు. కొంతమంది చూడండి, సంతోషం వచ్చినా తాగుతారు, బాధ వచ్చినా మర్చిపోవడానికి తాగుతామండి. అంటే తాగుడు మాట కామనం. అది సంతోషం వచ్చినా బాధ వచ్చినా తాగటం కామనం, ఏదో వంక. ఈ బాధ మర్చిపోవడానికి తాగుతున్నాడంట. 8 లక్షల రూపాయలు అప్పు ఎలా తీర్చేది? ఏం పని చేస్తున్నాడంటే పని లేదు, ఏం జాబ్ ఉందంటే జాబు లేదు, తల్లిదండ్రులు యొక్క అంతస్తులు స్థలాలు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. మరి 8 లక్షలు ఎలా తీర్చాలి? ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇక అనుకున్నాడు, చచ్చిపోదాం అనుకున్నాడంట. ఇక చావే నాకు శరణ్యం అన్నట్టుగా చచ్చిపోదాం అన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆ రోడ్డు మీద ఆ డెసిషన్ తీసుకొని తన జీవితాన్ని ముగించేద్దామని అలా వెళ్తూ ఉంటుంటే దేవుని వాక్యము అతనికి వినపడతా ఉంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైనటువంటి జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నటువంటి దైవజనుడి చేత అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుంటే ఆ యొక్క దేవుని మందిరంలో ఆ మాటలు ఇతని చెవికి తాగుతూ ఉన్నాయి. అరే, నాకు లేనిది శాంతే కదా, నా మీద ఉంది అప్పు భారమే కదా, ఈయన ఎవరు నా భారాన్ని తీరుస్తానంటున్నాడు, నాకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు అన్నట్టుగా అటువైపు వెళ్దామని 2 అడుగులు కాసేపు కూర్చుందామని దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆ రోజు దేవుడు దైవజనుని నిలబెట్టి ఒక్కొక్క మాట పలుకుతూ ఉంటుంటే ఆ మాట అంతా కూడా దేవుని గురించినటువంటి ఆ మాట అంతా కూడా అతని హృదయాన్ని టచ్ చేస్తూ ఉంది. ఒక్కొక్క మాట అతని హృదయాన్ని టచ్ చేస్తూ ఉంటుంటే కళ్ళంటే నీళ్ళు గారటం ప్రారంభమయ్యండి. ఏడ్చాడు. ఆ రోజున మోకరించాడు,
ప్రార్థన చేసుకున్నాడు, తన జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్పాడు. ఇక నుంచి నేను తాగను ప్రభువా అని చెప్పేసి యేసు ప్రభును తన సొంత రక్షకుడిగా ఆహ్వానించుకొని ఆ యొక్క దైవజనుడి దగ్గరికి వెళ్ళాడంట. ఇలాగే వచ్చాడంట. వచ్చి దైవజనుడి దగ్గరికి వచ్చి దైవజనుడి దగ్గర నిలబడి ఆ దైవజనుడు అంటా ఉన్నాడు, మీ కానుకలు దేవుని యొక్క ఆ పెట్టెలు వేయండి. కానుకలు సమర్పించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఆ కానుకల గురించి దైవజనుడు ప్రకటించుతూ ఉన్నప్పుడు అందరూ కానుకలు వేసి వెళ్తూ ఉంటుంటే ఈ యవనస్తుడు వచ్చి అక్కడ నిలబడ్డాడంట. ఇప్పుడు చెప్తా ఉన్నాడు పాస్టర్ గారికి, అయా నా పేరు పలానా, నా దగ్గర అయితే నా జేబుల్లో డబ్బులు అయితే లేవు, కానీ ఈరోజు నాకున్నది దేవుడికి ఇస్తున్నా, అది నా జీవితం అని చెప్పేసి అన్నాడంట. దేవుని స్తోత్రం కలుగు. నన్ను నేను దేవునికి, నా యేసయ్యకి కానుకగా సమర్పించుకుంటున్నాను పాస్టర్ గారు. నాకు కానుక వేయడానికి డబ్బులు అయితే లేవు, కానీ నన్ను నేను ఈ రోజున యేసయ్యకి కానుక సమర్పించుకుంటున్నాను. ఇంకా నేను బ్రతికితే యేసయ్య కోసం బ్రతుకుతాను, నా జీవిత పరమార్థం ఏంటి నేను తెలుసుకున్నానని చెప్పేసి ఆ యవనస్తుడు ఆ రోజున తన జీవితాన్ని ప్రభు చేతులకు అప్పచెప్పి చక్కగా జీవించడం ప్రారంభించాడు. అంతా బాగానుంది. బాప్తిసం తీసుకున్నాడు, రక్షించబడ్డాడు. దేవుని పరిచర్యలో ఇలాగే దైవజనుడికి సహాయపడతా ఉన్నాడు. ఒక రోజున పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు, పాస్టర్ గారు ప్రభువునైతే నమ్ముకున్నాను, కానీ మరి నా 8 లక్షలు ఎలా తీరాలి? 8 లక్షలు అలా ఉండిపోయినాయి కదా, ఆ బాకీ ఎలా తీర్చాలి అని అడిగాడు. అడిగితే పాస్టర్ గారు అన్నాడు, అయా ప్రార్థన చేసి కనిపెట్టుకొని ఉండు. దేవుడు చెప్తా ఉన్నాడు, పని చేసి తీర్చమంటున్నాడు అన్నాడంట. ఏం చేసి? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సోమరులకి డబ్బులు రావు, అందరు కష్టపడాలని చెప్పేసి వాక్యం చెప్తా ఉంది. నువ్వు సోమరుగా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. కాబట్టి పని చేసి నీ అప్పు తీర్చేసుకో అని దేవుడు ప్రేరేపిస్తున్నాడు అయ్యా అని. మరి ఏం పని చేయమంటారు పాస్టర్ గారు? ఏదో పని చేయాలి అని అన్నప్పుడు ప్రార్థన చేసుకో, పని ఏంటో చెప్తాడు దేవుడు అన్నప్పుడు ఆ యవనస్తుడు ఇంటికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ఒక తలంపిచ్చాడు, ఒక పిండి మర పెట్టమంటున్నాడు దేవుడు. మళ్ళా ఎక్కడో డబ్బులు కొంచెం కూడగట్టుకొని ఒక పిండి మర ఆ ప్రాంతంలో పెట్టుకొని చక్క పిండిని మర ఆడించి వాళ్ళకి పిండి ఇవ్వటం. వాళ్ళు కొంచెం అవి ఉంటాయి కదా ధాన్యాలు తీసుకొస్తే, పప్పులు అవి తీసుకొస్తే వాటిని పిండి ఆడిచ్చి ఇవ్వటం ప్రారంభిస్తే నమ్మకంగా చేస్తున్నాడేమో. చాలామంది లైన్లు ఈ దగ్గరికి వస్తుందంట, ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి లైన్లు బారులు తీరు కూర్చుంటున్నారంట. అలాగా ఆ వచ్చినటువంటి నెలకు రావాల్సినటువంటి డబ్బులు చక్కగా రాగానే దేవుడికి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని దేవుడికి ఇచ్చేసేసి మిగతాది జాగ్రత్తగా పొదుపు చేసుకొని 8 లక్షల రూపాయలు ఏం చెప్పుకున్నాడు వెళ్ళి, అప్పు అయితే నేను కట్టలేనయ్యా, వడ్డీ కట్టలేను, అసలు కడతానని చెప్పేసి ఉన్న పరిస్థితిని చెప్పడం వల్ల వాళ్ళలో దేవుడు దయ పుట్టించటం వల్ల ఏడాదిలో 8 లక్షల రూపాయల అప్పు తీర్చేసాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. తీర్చేసిన తర్వాత ఒక రోజున మారుతి సుజుకి దగ్గరికి వెళ్ళి ఆ షోరూంలోకి వెళ్ళి ఓమ్ని అన్న వ్యాన్ తెలుసా మీకు? ఓమ్ని వ్యాన్ సైడ్ నుంచి తీస్తారు కదా, ఇలా డోర్లు తీస్తారు కదా, అంబులెన్స్కి ఎక్కువ వాడతారు అది. ఆ వ్యాన్ కొన్నాడంట. ఆ వ్యాన్ కొనుక్కొని నేరుగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారి చేతిలో ఆ తాళాలు పెట్టి, పాస్టర్ గారు ఇప్పుడే కొన్నా కొత్తది, ప్రార్థన చేయండి అనంట. ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే ఆమె అని చెప్పేసి చెప్పంగానే వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతుంటే పాస్టర్ గారు పిలుస్తున్నాడు, ఎవనొస్తుడా తాళాలు మర్చిపోయి వెళ్ళిపోతున్నావు, వ్యాన్ తాళాలు నా దగ్గర ఉండిపోయినాయి, వెళ్ళిపోతున్నావు ఏంటి అని చెప్తే ఆ యవనస్తుడు అన్నాడంట, అయ్యగారు అది నా కోసం కాదు, అది మీకోసమే అన్నాడంట. అది మీకోసమే, దేవుని పరిచర్యలో వాడండి, అది దేవుని పరిచర్య నిమిత్తమై, ఆయన రాజ్య విస్తరణ నిమిత్తమై మీరు వాడండి ఆ వ్యాన్ని అని చెప్పేసి మీకోసమే దేవుడు నన్ను దీవించాడు, ఇంతలా నన్ను ఆశీర్వదించాడు అని చెప్పేసి ఆ తాళాన్ని పాస్టర్ గారి చేతులు పెట్టేశారంట. 2 గ్లాసులు వాటర్ తాగేశాడంట పాస్టర్ గారు. చూసారా? ఆ తరువాత ఆ యవనస్తుడు అంత మాత్రమే కాదు, కానీ ప్రతి ఏటా ఈ రోజు వరకు కూడా 3 రోజులు ఆ ప్రాంతంలో మీటింగ్స్ పెడతాడంట. అయ్యా పాస్టర్ గారు, దైవజనుడా, ఏ వాక్యం అయితే నన్ను నిలబెట్టిందో, ఏ వాక్యం అయితే మరణపు అంచుల నుంచి నన్ను వెనక్కి లాక్కొచ్చిందో, ఏ వాక్యం అయితే నన్ను దీవించిందో, ఏ వాక్యం అయితే ఈ రోజున నేను బ్రతకటానికి కారణమైందో, ఆ వాక్యము అందరూ వినాలా, ఆ వాక్యం అందరూ జీవితంలో ఫలించాలా, అందరూ దేవుని యొక్క ప్రేమలో కొనసాగించాలా, ఆ వాక్యం అందరికీ వినిపించబడాలి. పాస్టర్ గారు ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని మీరు ప్రకటించండి, సంవత్సరానికి 3 రోజులు అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తానని చెప్పేసి ఈ రోజు వరకు కూడా యవనస్తుడు మీటింగ్స్ పెడతాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక.
దేవుని వాక్యాన్ని వినిపింపచేయటానికి. ఒకప్పుడు మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయాడు, వెళ్ళినటువంటి వ్యక్తిని దేవుడు పట్టుకొని వెనక్కి లాక్కొచ్చి దీవెనకరంగా మార్చాడు. ఇది కాదండి దీవెన, ఇది కాదా దీవెన? దీవెన అంటారా లేదా? దీవెన వర్షానైనా కుమ్మరిస్తానన్నాడు. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా రాజును మొరక్కటానికి ఎవరైతే యెరూషలేములో నిలబెడతారో వారి మీద వర్షాన్ని కుమ్మరిస్తానన్నటువంటి దేవుడు ఏ వర్షాన్ని కుమ్మరిస్తావయ్యా అంటే, మొదటిగా ఉపదేశం అనేటువంటి వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. రెండోది ఆయన ఏ వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు? దీవెనకరమైనటువంటి వర్షాన్ని కుమ్మరిస్తా ఉన్నాడు. మూడో మాట కూడా చెప్పేసి నేను ముగించేస్తాను. హోషేయ తీయండి, మూడో మాట హోషేయ 10వ అధ్యాయము 12వ వచనం. 5 నిమిషాలు ముగించేస్తా. హోషేయ 10వ అధ్యాయము 12వ వచనం. అక్కడ ఒక వర్షం ఉంది, మూడో వర్షం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఎవరైనా పర్వాలా, చదవండి. 10-12. నీతి ఫలించినట్లుగా, చూడండి, జాగ్రత్త చూడండి. నీతి ఫలించినట్లుగా మీరు విత్తనము వేయుడి, ప్రేమ అనేటువంటి కోతను కోయండి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై, అయ్యో చూడండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీ మీద నీతి వర్షము కుమ్మరించినట్లు ఇది వరకు దున్నని బీడు భూములను ఏం చేయమంటున్నాడు? దున్నుడి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఏ వర్షం ఇది? నీతి వర్షము. మూడవది నీతి వర్షము. దేవుడు నీతి వర్షాన్ని కుమ్మరిస్తానంటున్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. అక్కడ నువ్వేం చేస్తే ఆయన నీతి వర్షాన్ని కుమ్మరిస్తానంటున్నాడు? అక్కడేముంది? చివరిలో ఏం చదువుకున్నాం? ఇది వరకు దున్నని బీడు భూమిని దున్నండి. ఇదేంటి పాస్టర్ గారు? ఏ భూమి? ఏ బీడు భూమి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? బీడు భూమి అంటే ఏంటి? ఎండిపోయినటువంటి భూమి, సారం లేనటువంటి భూమి, నిష్ప్రయోజనమైనటువంటి భూమి, పనికిరానటువంటి భూమినే బీడు భూములని పిలుస్తారు కదా. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇది వరకు నువ్వు దున్ననేటువంటి బీడు భూములు ఉన్నాయి, దాన్ని దున్ను. ఫస్ట్ దాన్ని దున్నిస్తే నేను నీతి వర్షాన్ని కుమ్మరిస్తానంటున్నాడు. ఏ బీడు భూములు తెలుసా? మన జీవితం అనేటువంటి బీడు భూములు, మన హృదయం అనేటువంటి బీడు భూములు. నీ కఠినమైనటువంటి మనస్సు ఏదైతే ఉందో అది బీడు భూమి. నీ కఠినమైనటువంటి మనస్సు, నీ అహంభావం, నీ గర్వం, ఎక్కడైతే దేవునికి అవిధేయతగా నిలబడ్డావో, ఎక్కడైతే దేవుని పరిచర్యకు అడ్డంగా నిలబడ్డావో, ఎక్కడైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండి దేవునికి ఎక్కడో అవిధేయతకు ప్రదర్శించినటువంటి నీ జీవితం ఉందో చూసావా? అది ఒక దొంగతనం అని, వ్యభిచారం అనండి, అక్రమమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నామే. అదంతా దేనితో సమానం అంటే బీడు భూమితో సమానము. అంటే ఎండిపోయినటువంటి జీవితం. ఎక్కడో నువ్వు ఎండిపోయావు. ఆ బీడు భూమి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు గనక నువ్వు దాన్ని దున్నితే, ఇప్పుడు గనక ఆ బీడు భూమిని నువ్వు దున్నగలిగితే నేనేం చేస్తాను తెలుసా? నీతి వర్షాన్ని కుమ్మరిస్తాను అని సెలవిస్తా ఉన్నాడు. మరి దున్నగలవా ప్రియవనస్తుడా? ఎక్కడో కఠినపరుచుకొని ఉన్నావేమో. దేవుని వాక్యాన్ని విన్నప్పటికీ కూడా లోపలికి వచ్చినప్పుడు బాగానే ఆలోచించేస్తున్నావు, బయటికి వెళ్ళంగానే మళ్ళీ తిరిగి లోకంలో పడి చెడి తిరుగుతూ ఉన్నావేమో. ఇక నేను ఆ పని చేయకూడదు అంటున్నావు, ఇంకా నేను అటు వెళ్ళను అనుకుంటున్నావు, ఆ పాపాన్ని ఇంక నేను చూడను చేయను అన్నట్టుగా అనుకుంటున్నావు దేవుని మందిరానికి వచ్చినప్పుడు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత యథావిధిగా నీ జీవితం కొనసాగిస్తూ ఉన్నావేమో. ఆ జీవితము బీడు భూమితో సాదృశ్యంగా కనపడుతూ ఉన్నప్పుడు దేవుడి రాత్రికాల సమయంలో నిన్ను బట్టి మాట్లాడుతున్నాడు. ప్రియవనస్తుడా, ఎక్కడైతే నువ్వు తప్పిపోయావో, ఎక్కడైతే కఠినపరచబడ్డావో, ఎక్కడైతే ఎండిపోయినటువంటి సారం లేనటువంటి భూమిగా నీ హృదయం నిలబడిందో, ఇప్పుడు ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఆలోచన చేయాలి. ఏంటో తెలుసా? ఆ భూమిని నువ్వు దున్నేసేయాలి, తీసేసేయి. ఏ పాపం ఇంకా నీ హృదయంలో ఉందో వాటిని దున్నగలిగితే, నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ప్రియ యవన చెల్లి, తమ్ముడు, ఏంటో తెలుసా? నేను నీతి వర్షాన్ని కుమ్మరిస్తాను.
దేని స్తోత్రం కలుగును గాక. చేయగలవా? ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకోగలవా? ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండగలవా? ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని, ఆయన ఇచ్చేటువంటి ఆయన ఆశీర్వాదాలను పొందాలంటే ఇప్పుడు వరకు నీ జీవితంలో డ్రై అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఇప్పుడు వరకు నీ జీవితంలో అనేక సార్లు చేయాలనుకుంటున్నావు, చేయలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు నీ జీవితంలో అశాంతితో నిండిపోయిందేమో, నువ్వు చేస్తున్నటువంటి పనుల నిమిత్తము అనేకమైనటువంటి సమస్యలు, సవాళ్ళు నీ జీవితంలో కొని తెచ్చుకోవడానికి కారణం ఏంటి తెలుసా? నీ హృదయం బూడి భూమితో నిండిపోయిందే. నీ హృదయం బీడి భూమితో నిండిపోయింది. ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండిపోయావు. ఎడారిలో నీటు యొక్క కాలువల జాడ ఏ విధంగా అయితే ఆ జంతువులు చూసి ఎండమావుల్లో ఎడారిలో ఎండమావులు అంటే కనపడతా ఉంటే నీళ్ళ కనపడతా ఉంటుంది, కానీ జింక పరిగెత్తుతూ ఉంటుంది. దుప్పి నీటి వాగు కొరకు నీటి యొక్క సారలు కనపడుతూ ఉన్నప్పుడు నీళ్ళు అనుకుని పరిగెత్తుతూ ఉంటుంది, కానీ అదంతా డ్రై అయినటువంటి పరిస్థితే. పోరాడుతున్నావు, పరుగులెత్తుతున్నావు, కష్టపడుతున్నావు, కానీ ప్రయోజనం లేదు. ఎంత కష్టపడినా ప్రయోజనం లేదు. అదే జీవితం, అదే పోరాటం, కానీ ఎలాంటి ఫలితం లేనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నావే. అనేక సంవత్సరాలు యాండ్లబడి అదే జీవితాన్ని కొనసాగిస్తున్నావు. చిగురు లాంటి జీవితం నీ జీవితంలో లేదు. ఆశీర్వాదాలు లేవు, దీవులు లేవు. ఎన్ని సంవత్సరాలు గడిచిన అదే బ్రతుకు, అదే జీవితం. మోడు బారినటువంటి జీవితంలో కనుక నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఎక్కడో నువ్వు ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. అది సరిచేయబడకోకుండా నీ యొక్క సారల మీద, అంటే నీ యొక్క ఆ డ్రైనెస్ మీద నా నీతి వర్షాన్ని కొమ్మరించలేను. నువ్వు సరిచేయబడాలి. ఈరోజు ఎక్కడైతే పడిపోయావో అక్కడ ఒక్కసారి సరి చేసుకొని ఆ మోడు బారినటువంటి జీవితాలు, ఏదైతే డ్రై అయిపోయినటువంటి ఆ యొక్క ఆ బీడు భూములు కనుక నువ్వు దున్నగలిగితే దేవుడు నీతి వర్షాన్ని నీకు ఇస్తానంటున్నాడు. యేసయ్య మాత్రమే నీతి అనేటువంటి ఆ నీతిని మన జీవితాల్లోకి ఇచ్చేటువంటి దేవుడు. మనం చేస్తున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో, మనం చేసేటువంటి మంచి పనులని మనం అనుకుంటున్నాం, ఆయన కూడా దేవుని దృష్టిలో అవి మురికి గుడ్డలే. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో, ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా నేను ఒప్పుకొని తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటాడో, ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నీ మీద నీతి వర్షాన్ని కుమ్మరిస్తాను. నీతి అన్నటువంటి ఉచితంగా దేవుడిచ్చేటువంటి ఒక కార్యం. అది నీ అకౌంట్లోకి నీతిని ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆయన. ఒక డబ్బులు కనుక మన అకౌంట్లోకి ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారో, ఏ నీతి లేనటువంటి మన మీద ఆయన ఉచితమైన కృప ద్వారా మన నీతిమంతులుగా మార్చడానికి ఆయన నీతిపరుడు గనక ఆయన నీతిని మన అకౌంట్లోకి ఏం చేస్తున్నాడు? ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు. కావాలా? ఆయన నీతి వర్షం నీకు కావాలా? అయా ప్రభువా, నీ నీతి వర్షాన్ని నా పైన కుమ్మరించు అని నువ్వు అడగగలిగితే నీ బీడు భూమిని నువ్వు దున్నగలగాలి. తీసేసాయి దేవునికి అవిధేయతగా ఉన్నటువంటి ప్రదర్శన ఏవైతే ఉన్నాయో, మెడబిర్చుతనం, అహంకారం, అహంభావం, గర్విష్ఠతనాన్ని తీసేద్దాం. ఆయన తీసేసి దేవుని చేతులకి మన జీవితాన్ని అప్పగించినట్లయితే ఆయన నీ మీద ఏం చేస్తాడు? తన నీతి వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవాను, రాజును సేవించటానికి, ఆయన మ్రొక్కటానికి ఎవరైతే యెరూషలేములో నిలబడతారో వారి మీద వర్షము కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు, ఏ వాగ్దానాన్ని ఏ వర్షాన్ని కుమ్మరిస్తున్నావు ప్రభు అంటే, మొట్టమొదటిగా ఏ వర్షం? అది ఏ వర్షం చెప్పండి? ఉపదేశం అనేటువంటి వర్షాన్ని మర్చిపోవద్దు. మీరు ఇంటికి వెళ్ళినా కూడా ధ్యానించాలి, గుర్తుండాలి. మొట్టమొదటిగా ఆయన ఏ వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు? దేవుని సన్నిధులకు వచ్చిన మనందరి మీద ఉపదేశం అనేటువంటి వర్షాన్ని మనందరి మీద కుమ్మరించబడునుగాక. రెండో వర్షం ఏంటి? దీవెన వర్షం, దీవెనకరమైనటువంటి వర్షము. దీవెనకరమైనటువంటి వర్షముతో దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని దీవెనకరంగా మార్చబడునుగాక. ఆయన వర్షాన్ని ధారాళంగా కుమ్మరించబడునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. మూడో వర్షం ఏంటి? నీతి వర్షం. ఈ 3 వర్షాలు మీకు కావాలంటే దేవుని సన్నిధికి రావటం వలన దేవుడు మన పైన కుమ్మరించే ఈ వర్షం కావాలా? మోకరించండి, ప్రతి ఒక్కరు మోకరించండి, ముందుకొచ్చి మోకరించండి. ప్రార్థన చేసుకుందాం, చివరి ప్రార్థన చేసుకుందాం. దేవుని అడుగుదాం, ప్రభా నీ వర్షాన్ని నా పైన కుమ్మరిస్తానన్నావుగా నాయన,
అయా తండ్రి, ఇదిగో నీ ఉపదేశం అనేటి వర్షం, నీ వాక్యపు జ్ఞానము నాకు దయచేయి తండ్రి. నీ వాక్యపు లోతుల్లోకి నన్ను నడిపించు ప్రభువా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నీ ఉపదేశమే నన్ను బ్రతికించేది. నీ ఉపదేశం వింటా ఉన్నప్పుడు ప్రభా నా జీవితంలో అయా ఎంతో సంతోషం అయా. ఒకవేళ సంతోషం లేదు అడగండి, అయా సంతోషాన్ని నా జీవితంలో తీసుకురండి అయా. ఇదిగో ప్రభా నీ దీవెనకరమైనటువంటి వర్షాన్ని ప్రభా నా పైన కుమ్మరించండి. నా జీవితాన్ని దీవెనకరంగా మార్చండి, నా బ్రతుకుని దీవెనకరంగా మార్చండి. అడగండి, ప్రభుని అడగండి. ఎవ్వరు కూడా మీరు నిశ్శబ్దంగా ఉండవద్దు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు పొందుకుని వెళ్ళాలి. అయా నన్ను దీవెనకరంగా మార్చండి, అడుగు. అయా దీవెనకరమైనటువంటి వర్షాన్ని నా పైన కుమ్మరించు ప్రభా. అనేక మందికి దీవెనకరంగా లేదు ప్రభా. నేను నా జీవితంలో దీవెనకరంగా లేను, నా కుటుంబ వ్యక్తులకు దీవెనకరంగా లేను, నా తల్లిదండ్రులకు దీవెనకరంగా లేను, నా సమాజానికి దీవెనకరంగా లేను, నా సంఘానికి దీవెనకరంగా లేదు, దైవజనులకు దీవెనకరంగా లేదు ప్రభువా. అయ్యా నన్ను దీవించయ్యా, నన్ను దీవించు ప్రభువా. స్వరం ఎత్తి గట్టిగా మాట్లాడండి, అడగండి, ప్రభుని అడగండి, గోజాడండి ప్రభు సన్నిధిలో. ఆయన దీవెనకరమైనటువంటి వర్షం గురించి అడగండి ప్రభా. అయా నీ దీవెనలు ప్రభా నా పైన కుమ్మరించండి ప్రభా. నా జీవితాన్ని మార్చండి ప్రభా. నన్ను ఆశీర్వదించు ప్రభా. నన్ను ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. నన్ను దీవెనకరంగా మార్చండి ప్రభా అని అడగండి. అయ్యా చాచే చేతులుగా ఉన్నాయి ప్రభా ఇప్పుడు వరకు. అయ్యా చాచే చేతులుగా తెల్లవారితే ఎవరినో ఒక్కరిని ప్రభా ఇది నేను అడుక్కోవాల్సినటువంటి పరిస్థితులే. నా చేతులు చాపి అది అడుగుతున్నాను తండ్రి. అయితే నా చేతులను దీవించి బలపరిచి ఇచ్చే చేతులుగా మార్చు తండ్రి అని అడుగు. అయ్యా ఇచ్చే చేతులుగా నన్ను మార్చు ప్రభువా. అనేక మందికి ఇచ్చే చేతులుగా ఉండాలి ప్రభువా. అయ్యా తలగా ఉంచండి తండ్రి నన్ను. అయా నా కుటుంబాలకి ప్రభా తలగా ఉంచండి, దీవెనకరంగా ఉంచండి. నా తల్లిదండ్రులకి దీవెనకరంగా ఉంచండి ప్రభా. నా జీవితాన్ని ప్రభా దీవెనకరంగా మార్చు ప్రభువా. మార్చు నాయన. ప్రార్థించేయండి. అయా కఠినమైనటువంటి నా హృదయాన్ని ప్రభా ఇదిగో ఈరోజు నా బీడి బారిన ఎండిపోయినటువంటి సారవంతము లేనటువంటి నా హృదయాన్ని ప్రభా బీడి బారిన భూమిలో దున్నమన్నావు తండ్రి. ఇదిగో నాయన దున్నుతున్నాను తండ్రి. అయా కృప చూపించండి, సహాయం ఇచ్చేయండి ప్రభు, సహాయం ఇచ్చేయండి నాయన. అయా ప్రభు తండ్రి నాకు సహాయం ఇచ్చేయండి. నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభువా, నా అవిధేయతను ఒప్పుకుంటున్నాను తండ్రి, నా అహంకార భావాన్ని ఒప్పుకుంటున్నాను తండ్రి, నా బుద్ధిహీనతను ఒప్పుకుంటున్నాను తండ్రి, నా మూర్ఖపు స్వభావాన్ని ప్రభా ఒప్పుకొని వదిలిపెడుతున్నాను తండ్రి. నీ కృపలో నన్ను వర్ధిల్లింప చేయండి. అయా చక్కటి జీవితాన్ని నాకు దయచేయండి ప్రభా. నీ నీతి వర్షాన్ని నా పైన కుమ్మరించండి తండ్రి. ధారాళంగా నీ వర్షాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అని ప్రార్థించేయండి. మీ కుటుంబాల గురించి ప్రార్థించేయండి, తల్లిదండ్రుల గురించి ప్రార్థించేయండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు విడిపింపబడినట్లుగా ప్రార్థించేయండి. అనారోగ్య సమస్యలతో ఉన్నారు చాలామంది, మరణ పడక మీద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి గురించి ప్రార్థించేయండి ప్రభా. అయా యేసు నామములో స్వస్థతను దయచేయమని ప్రార్థించేయండి. అయా స్వస్థతను దయచేయండి. స్వస్థతని అందరూ అడగండి ప్రభా. నీ శక్తిని ఇవ్వండి, నీ బలాన్ని ఇవ్వండి ప్రభా. అయా మమ్మల్ని దీవించండి ప్రభా, మా కుటుంబాన్ని దీవించండి నాయన, దీవించండి ప్రభువా. అయా శాంతిని దయచేయండి, సమాధానమును దయచేయండి. అయా ప్రతి ఒక్క దురాత్మ నుంచి విడిపించండి ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. విత్తినటువంటి వాక్యమైన విత్తనాన్ని బిడ్డల హృదయములకు చొరబడులాగా సహాయం ఇచ్చేయండి ప్రభువా. అయా మీరు సెలవిచ్చిన విధంగా ప్రభువా మీరు కురిపించేటువంటి వర్షం నీ బిడ్డల పైన ధారాళముగా కుమ్మరించబడునుగాక. అయా కుమ్మరిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తావన్నాను. సహాయం ఇచ్చేయండి ప్రభా. అయా ప్రభు తండ్రి ఉపదేశం అనేటువంటి వర్షాన్ని కుమ్మరించండి, దీవెనకరమైనటువంటి వర్షాన్ని బిడ్డల మీద కుమ్మరించండి, నీతి వర్షాన్ని బిడ్డలపైన కుమ్మరించమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పచెప్తున్నాను. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని దీవించండి. వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని, ఒక అసాధారణమైనటువంటి కార్యాన్ని బిడ్డలు చూచులాగిన సహాయం చేయమని వాళ్ళ కుటుంబాలని, తల్లిదండ్రుల్ని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారికి ఉన్నటువంటి
అనారోగ్య సమస్యల నుండి విడిపించండి, ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి, భౌతిక సంబంధమైనటువంటి వాటి అయా ప్రభా ఇది వాటినన్నిటిని కూడా ప్రభ దూరపరిచి నాయన మెంట నుంచి దీవెనలు ఆయా ప్రభ భూమి కింద అగాధ జలముల నుంచి కూడా ప్రభ ఇదిగో దీవెనలు బిడ్డలపైన మీరు ధారాళంగా కుమ్మరించమని, నీ సాక్షులుగా బిడ్డల్ని నిలుపుకోమని, వాళ్ళు చేస్తున్న పనులు, ప్రయాణాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నిటిలో బిడ్డలు, చదువుతున్నటువంటి బిడ్డలు, ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలు చక్కగా రాయటానికి కూడా కృపను అనుగ్రహించమని, సహాయం చేసి బలపరచమని అయా ఈ 40 రోజుల ఉపవాసాలు ఉపవాస కూడికలు, శక్తివంతమైనటువంటి కూడికలు ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప ప్రయోజనకరంగా మార్చబడినట్లుగా కృపను అనుగ్రహించమని, మా ప్రయాసన వ్యర్థం కానికోకుండా ఫలభరితమైనటువంటి దానిగా మార్చమని అయా మీరే ఉండండి. ఆత్మదేవాన్ని కార్యములు జరిగించమని, మళ్ళీ తిరిగి గృహాలకు వెళ్ళిచుండగా క్షేమంగా భద్రంగా గృహానికి వెళ్ళి నీ చిత్తమైతే రేపటి దినాన మరలా నీ మందిరంలో ఈ రీతిగా కూడుకొని ఆరాధించడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని కన్నున సహవాసము, శాంతి, సమాధానము, నెమ్మది, ఆదరణ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలయ్యా.